కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల విజయం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ రోజు సోమవారం ఉదయం భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం బసవరాజుపల్లి, పరశురాంపల్లి, ధర్మరావుపేట, వెంకటేశ్వర్లపల్లి, జంగుపల్లి గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భట్టు కరుణాకర్ తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులకు ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు గ్రామాలు ఉన్నారు. ఒక రోడ్డు నిర్మాణం కూడా 320 లక్షలు ఇచ్చారు. అంగన్వాడీ బిల్డింగ్ కు 15 లక్షలు, 20 లక్షల సీసీ రోడ్లు, అదేవిధంగా 22 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాం. ఇంకా కూడా ఒక 100 ఇండ్లు ఇక్కడ ఇస్తా, పేదోళ్ళందరికీ కూడా ఇండ్లు కట్టిస్తా. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రతిపక్షంలో లేను, అధికార పార్టీలో ఉన్నా, ఒక ఎమ్మెల్యేను. నేను ఇక్కడ నుండి ముఖ్యమంత్రికి ఫోన్ చేసినా, మంత్రులకు ఫోన్ చేసినా, ఈరోజు భట్టు విక్రమార్క గారికి ఫోన్లోనే బండ్ల పంచుకుంటూ మాట్లాడా. మా పరశురాంపల్లి గ్రామం అని, మీ గ్రామం కూడా అని. ఈ సమస్యల పట్ల మంత్రులతో కొట్లాడతా. నా కాళ్ళల్లో కట్టబెట్టకుండా, అభివృద్ధికి అడ్డు రాకుండా ఇక్కడ ఈ గ్రామం నుంచి గ్రామ శాఖ గాని, ఇక్కడ సతీష్, రత్నాకర్ రెడ్డి, కొమరయ్య, మసారన్న, అదేవిధంగా రవి, ప్రతి ఒక్కరు, మా సమ్మన్న, మొదటి నుంచి నాకు మీరంతా తెలుగుదేశం పార్టీ నుంచి ఈ గ్రామం కంచుకోటగా అండదండలు అందించి సామాన్యతో పాటు అందరు కూడా నాకు తోడుగా ఉన్నారు. 1,70,00,000 1100 మూగజీవులు చనిపోయి రైతులు అన్నమో రామచంద్రాన్ని ఏడుస్తుంటే నేను రోడెక్కి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ఊరికొచ్చి చూడు, చెరువులు బాగు చేయి, చనిపోయిన వ్యక్తులు డబ్బులు